యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భూ కబ్జాకు వ్యతిరేకంగా పంచదార్ల గ్రామ దళితుల రిలే నిరాహార దీక్షలు 71వ రోజుకు చేరుకున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని 200 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. 50 ఏళ్ల నుంచి తమకు జీవనాధారమైన భూములను కబ్జా చేస్తే తమకు దిక్కెవరంటూ వాపోయారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం తమ జోలికి రాలేదని, కూటమి సర్కారు మాత్రం తమను కష్టాల పాలు చేస్తుందని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పంచదార్ల గ్రామం నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. తమ భూములను లాక్కోవద్దంటూ పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 71వ రోజుకి చేరుకున్నాయి. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రోద్బలంతోనే అధికారులు తమ భూములు లాక్కుంటున్నారని చెప్పి వారంతా కూడా ఆరోపిస్తున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు అధికారులు వచ్చి మీ దగ్గర ఏం చెప్తున్నారు? మీకు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ భూములు ఇచ్చారు? మాకు 1978లో ఇచ్చారండి. సుమారుగా ఏంటంటే 50 సంవత్సరాలు మా భూములు ఇచ్చి ఇప్పటివరకు ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ గారు వచ్చిన కాడి నుంచి ఏంటంటే దళితులు ఏంటంటే వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఏ ఇబ్బందులు పెడితే వీళ్ళు ఊరు వదిలేసిపోతారు అన్నట్టు ఏంటంటే మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ మా భూములు ఏంటంటే గవర్నమెంట్ వారు కూడా ఏంటంటే నాయకులతోనే కూడి వీళ్ళు మాకు సరే అన్యాయం చేస్తున్నారు. మా భూములు మాకు వదిలేండి సార్ మేము అడిగితే, మీ భూముల వల్ల మీ భూములు మీది కాదు, మీది ఎప్పుడో మీ భూమి ఎప్పుడో పోయింది, మీకు మీ భూములు రిజామ్ కూడా చేసాము, ఈ భూములకి ఏంటంటే ఎటువంటి హక్కులు మీకు లేవన్నట్టు మమ్మల్ని భయానికి గురి చేస్తున్నారు. 2-3 సార్లు ఏంటంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళాము, అందరికీ వెళ్ళి సరే ఎవరు కూడా ఏంటంటే మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే రిప్లై మాత్రం ఇవ్వకుండా ఏంటంటే వాళ్ళు మమ్మల్ని అన్యాయంగా గురి చేయాలని ఆలోచనతో నేను ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, సుందర విజయ్ కుమార్ గారు, వాళ్ళ తన అనుచరులు కూడా ఏంటంటే మమ్మల్ని భయం పెట్టడం, భయాందోళనగా గురి చేయడము, మీరు ఎలా ఎందుకుంటారు, మీరు ఉండకూడదు ఇక్కడ, ఎటువంటి మీరు ఉన్నా సరే మాత్రం మీరు ఎన్నాళ్ళు కూర్చొని సరే ఇక్కడ మీకు ఇదే కూర్చోడమే తప్ప కానీ మా నుంచి మాత్రం మీరు మీ భూమిని కాపాడుకోలేరు అన్నట్టు ఏంటంటే ఇబ్బందిగా మాట్లాడుతున్నారండి. ఎలాంటి సాగు చేయలేదు కాబట్టి ఈ భూములు మేము తీసుకుంటున్నామని చెప్పి అధికారులు అంటున్నారు. మీరు ఈ భూములు ఖాళీగా ఉన్నా, ఇందులో ఏమైనా వ్యవసాయం కానీ ఫలసాయం కానీ ఉందా? లేదు సార్, మేము ఎప్పుడు కూడా వ్యవసాయం చేసుకుంటూనే ఉన్నాం సార్. జీవుడని, మావిడని, ఊపిలిస్ తోటని అవన్నీ వేసుకుంటూ మేము బ్రతుకున్నాం సార్. మా బ్రతికైతే మేము కొనసాగిస్తున్నాం సార్. కూటమి ప్రభుత్వం కూడి ఎమ్మెల్యే గారు ఎంత దారుణానికి వడకట్టుకుంటారని అయితే మేము కళ్ళ కూడా ఊహించుకోలేదండి. మాకంటే భవిష్యత్తు ఉన్నది కూడా ఇదేనండి. అది కూడా తీసుకుంటే మేము ఎటు పోగలం చెప్పండి, మా బిడ్డలకు మేము ఏమి ఇవ్వగలం చెప్పండి. మా అత్త మామలు అందరూ కలిపి మాకు ఇది ఇచ్చారు. మా బిడ్డలకు మేము ఏమి ఇవ్వగలం చెప్పండి. ఒక చదువుకైనా, ఒక జాబులకైనా, దేనికైనా సరే ఈ భూమి ఉంటేనండి, వాళ్ళు చదివించుకోవడానికన్నా, ఒక హాస్పిటల్ చూపించుకోవడానికన్నా, ఎక్కడికన్నా పోవడానికన్నా సరే మాకు ఈ భూమి ఉంటేనండి మేము ఏదైనా చేయగలం. ఎక్కడికి ఒక అప్పు ఇవ్వడానికన్నా, మాకు ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ఆ భూములు చూసి మాకు అప్పు ఇచ్చివ్వరండి. ఇంక మేము ఎక్కడ పోవాలి చెప్పండి. ప్రభుత్వం ఇలా చేస్తే మేము ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలండి, ఎవరితో చెప్పుకోవాలండి, ఎవరికి మాకు న్యాయం తీర్చగలరండి? ఏ ప్రభుత్వం ఇలా చేయలేదండి, ఈ ప్రభుత్వంలోనే ఇలా జరుగుతుందండి. 1972లో 78లో ఇచ్చిన భూములు వాళ్ళే పండించుకొని వాళ్ళే తినడం నాకు తెలిసిన విషయం అండి. సుమారు 71 రోజు అయినప్పుడు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంత అమానుషంగా పనిచేసిన గవర్నమెంట్ కానీ, ఇంత అమానుషంగా పనిచేసిన ఎమ్మెల్యే కానీ ఎక్కడా చూడలేదండి. ఇది చాలా ఘోరం, అన్యాయం. వీళ్ళకి ఏదో రకంగా న్యాయం జరిగేదాకా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున వీళ్ళకి పూర్తిగా సపోర్టుగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఉన్నపలంగా కూటమి నాయకులు ఎమ్మెల్యే సుందర్ విజయ్ కుమార్ మనుషులు వచ్చి తమను భూములు ఖాళీ చేయమంటారు, ఉన్న భూములు తమ దగ్గర నుంచి లాక్కుంటే తాము ఎలా బతికేదని చెప్పి దళితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పంచదార్ల గ్రామం నుంచి.